హాయ్ అండి, వెల్కమ్ టు బెజవాడ ప్రాపర్టీస్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేము హౌసింగ్ లోన్స్ అండ్ పర్సనల్ లోన్స్ కూడా చేస్తామండి. మీలో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూడబోయేది వచ్చేసి ఇది ఒక డబల్ బెడ్రూమ్ అండి. సో మనకి యాజ్ పర్ సిఆర్డిఎన్ నామ్స్ ప్రకారం టోటల్గా కట్టినటువంటి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. సో మీకు వెంటిలేషన్ కానీ అంతా కూడా చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి. జస్ట్ మీరు డోర్స్ అనేది ఓపెన్ చేసి పెట్టుకుంటే చాలు వెంటిలేషన్ అనేది వస్తుంది. సో లైట్స్ అనేది అక్కడ లేకుండా అంత వెంటిలేషన్ వస్తుంది అనమాట. సో బికాజ్ ఎందుకంటే మీకు చుట్టూరు వచ్చేసి చాలా అంటే చాలా స్పేసియస్గా ఉంది. సో ఈ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి మనకు తాడిగడపలో అయితే అవైలబిలిటీలో ఉందండి. సో చూస్తున్నాం కదండి, ఇదంతా కూడా హాల్ అనమాట. హాల్లోంచి ఇక్కడ బెడ్రూమ్ అనేది వస్తుంది ఇక్కడ. సో మనకు దీనికి వచ్చేసి రెండు వైపులా రోడ్డు ఉండద్దండి. అంటే మనకి ఈస్ట్ వైపు వెస్ట్ వైపు రెండు వైపులా రోడ్డు అనేది ఉంది. సో అందువల్ల మనకు చాలా వెంటిలేషన్ అనేది కూడా చాలా అంటే చాలా నీట్గా వస్తుందన్నమాట. సో మనకి ఇది వచ్చేసి ఒక 6 years బ్యాక్ అయితే కన్స్ట్రక్షన్ చేసిందండి. సో ఇది మనకు రీసేల్ హౌస్ అనమాట, కొత్తది అయితే కాదు. సో దీనిలో మన ప్లింత్ ఏరియా వచ్చేసి 890 వచ్చేసి ప్లింత్ ఏరియా వస్తుందండి. సో కామన్ వచ్చేసి 210 కామన్ వస్తుంది అండ్ పార్కింగ్ వచ్చేసి 120 వస్తుంది. సో మనకి టోటల్గా వచ్చేసి 1220 SFT అయితే వస్తుందండి మొత్తం. ఇది మనకి అండివేర్ షేర్ వచ్చేసి 47 గజాలు అయితే ఇస్తున్నారండి. అండివేర్ షేర్ అనేది 47 గజాలు వస్తుంది. సో మనకి ప్రైస్ అయితే 38 lakhs అయితే చెప్తున్నారండి. సో 38 లక్షలు అయితే చెప్తున్నారు. సో మీకు ఫ్లాట్ అనేది చూసి నచ్చింది అనుకుంటే కొంతవరకు నెగోషియేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చూసేది వచ్చేసి ఇదంతా డైనింగ్ ఏరియా అనమాట. సో ఇందాక మన హాలు ఒక బెడ్రూమ్ అనేది చూసాము. సో ఇక్కడ వచ్చేసి ఇది డైనింగ్ ఏరియా అండి ఇదంతా కూడా. సో వుడ్ వర్క్ కానీ మొత్తం అన్నీ కూడా నీట్గా కంప్లీట్ అయిపోయినాయండి. సో మనకు 2 bedrooms-లో 2 అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చారు. సో మన కన్స్ట్రక్షన్ కానీ అంతా కూడా చాలా అంటే చాలా నీట్గా ఉందండి. బికాజ్ అపార్ట్మెంట్ కాబట్టి ఇది. సో యాజ్ పర్ సిఆర్డిఎం నామ్స్ ప్రకారం పెట్టిన అపార్ట్మెంట్ కాబట్టి మన కన్స్ట్రక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఇదంతా వచ్చేసి మన కిచెన్ అండి. సో కిచెన్లోనికి మనకు బయటకు వచ్చేసి వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు అక్కడ. సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మన తాడిగడపలో అయితే అవైలబిలిటీలో ఉందండి. సో మన బందర్ రోడ్ నుంచి వచ్చి అప్రాక్సిమేట్లీగా ఒక 1 kilometer అయితే వస్తుందండి. సో చుట్టూ ఇళ్ళ మధ్యలోనండి. సో మొత్తం అన్ని రోడ్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద రోడ్స్ అండి, 40 అడుగుల రోడ్స్ ఉంటాయి మొత్తం ఇందులో. ఆల్మోస్ట్ మొత్తం అంతా కూడా సిమెంట్ రోడ్సే ఉన్నాయి మొత్తం అన్నీ కూడా ఇక్కడ. సో మీకు ఇంకా ఏం డౌట్స్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన మా నెంబర్ స్క్రోల్ అవుతుందండి, ఆ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తున్నాం కదండి, చాలా అంటే చాలా పెద్ద బాల్కనీ కూడా వచ్చిందండి మనకి ఇక్కడ. సో బయటికి సో అక్కడ కనిపించేది రోడ్ అనమాట. ఇదంతా కూడా బాల్కనీ స్పేస్ అనమాట. సో బాల్కనీ అనేది చాలా నీట్గా చాలా పెద్దగా వచ్చింది అసలు. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. మీరు విజిట్ చేయాలన్నా కానీ ఆ నెంబర్కి కాల్ చేస్తే మేము చూపిస్తామన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.